మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ మళ్ళా ఒకసారి తగిలినట్టుగా కనిపిస్తుంది. ఇలా దగ్గర దగ్గర 37 మంది తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి దగ్గర లొంగిపోయినట్టుగా కొద్దిసేపటి కిందట ప్రెస్ మీట్లో వాళ్ళు అనౌన్స్ చేసిరు. దాంట్లో సెంట్రల్ కమిటీ సభ్యులు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు లొంగిపోయిన దాంట్లో 25 మంది వరకు దగ్గర దగ్గర అమ్మాయిలు ఉన్నారు. సో చాలా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఈసారి లొంగిపోయినారు అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఆజాద్ లాంటి వాళ్ళు కూడా, కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి ఆజాద్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ లొంగిపోయిన దాంట్లో లొంగిపోయారు. అయితే ఒకసారి మనం POW సంధ్య గారితో మాట్లాడదాం. ఏమంటున్నారు ఏంది, ఇంకొక ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది కదా. మొత్తం ఈ లొంగుబాట్లన్నీ చూసిన తర్వాత ఇక మావోయిస్టు శకం ముగిసినట్లే, ఇంకా అది అంతమైనట్టే అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంది, హిడ్మా ఎన్కౌంటర్ గురించి కావచ్చు, అదేవిధంగా ఇవాళ లొంగిపోయినటువంటి ఆజాద్ గురించి కావచ్చు, ఎక్కడ అని అడుగుతున్నటువంటి దేవ్జీ గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి ఏం చెప్పదలిచినారు సంధ్యక్క అనేది ఒకసారి ఆమెకి ఫోన్ చేద్దాం. మనం ఫోన్ చేసి ఆమెతో మాట్లాడదాం. సంధ్యక్క గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. చూసుంటారు మీరు ఇందాక ఆజాద్తో పాటు ఇంకా కొంతమంది దగ్గర దగ్గర 37 మంది ఇవాళ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిర్రు. అయితే ఇవాళ లొంగిపోయిన దాంట్లో చాలామంది దగ్గర దగ్గర 37 మంది లొంగిపోయిర్రు. దాంట్లో 25 మంది వరకు అమ్మాయిలే ఉన్నారు. ఓకే. మొన్న కూడా అక్కడ 70 మందిలో ఇక్కడ కూడా మహిళలు చాలా ఎక్కువ మంది కనపడ్డారు. ఇటీవల కాలంలో ఉద్యమంలో చాలా మంది మహిళలు రిక్రూట్ అవ్వడం, అందులో వాళ్ళు నడుస్తున్న, వాళ్ళు తుపాకులు పట్టుకుని వాళ్ళు సంచరిస్తుంటే కూడా ఎంతో ఆత్మస్థైర్యంతో వాళ్ళు చాలా ఇండిపెండెంట్ గా అనిపించారు. సరే, ఏది ఏమైనా వాళ్ళు ప్రాణాలు కోల్పోకుండా బ్రతకడం అనేది సంతోషకరమైన విషయమే. కానీ ఉద్యమంలో మరెవరు ఇవాళ లొంగుబాట్లు రకరకాలుగా కనిపిస్తుంది. ఉద్యమం రాజ్యానికి ఉపయోగపడే లొంగుబాట్లు కాకుండా వాళ్ళ ప్రాణ రక్షణకు తోడ్పడే లొంగుబాట్లు అయితే మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తున్న స్థితిలో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా, అరెస్ట్ చేసి కోర్టులకు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు హిడ్మా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో దాడులు చేశాడని చెప్తున్నా, ఎన్నో సార్లు త్రుటిలో తప్పించుకున్నాడు, ఎన్నో దాడులు చేసి ఎంతో మందిని చంపాడు అని చెప్తున్నటువంటి హిడ్మా ఒక తుపాకి కూడా గుండును కూడా పేల్చలేదు అన్నట్లుగా చూపిస్తుంటే దగ్గరగా లేదు. అతన్ని అరెస్ట్ చేసి చంపారు. రాజయ్యని, మడకం రాజయ్యని, హిడ్మాని, ఇంకా తెల్లారి జోగారావు ఆరుగురు వీళ్ళతో పాటు ఇంకో 4 వీళ్ళందరినీ కూడా పట్టుకుని చంపారు అని అర్థమవుతుంది. కాబట్టి పట్టుకుని చంపుతున్నారు, ఇది కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు మరింత దుర్మార్గంగా జరుగుతుంది. కాబట్టి ఈ స్థితిలో వాళ్ళు అక్కడ చనిపోయే కన్నా వాళ్ళు ఇలాంటి పరిస్థితిలో లొంగిపోయినా నష్టం లేదు. కానీ ఉద్యమ ద్రోహం జరగకూడదు. లొంగుబాటు రాజ్యానికి తోడ్పడే విధంగా ఉండద్దు. వీళ్ళు లొంగినా వీళ్ళు కూడా ఇంకో ఎన్కౌంటర్ జరిగితే ఖండించాలి, ఇంకో మీటింగ్ జరిగితే హాజరవ్వాలి. అటువంటి ఆత్మస్థైర్యంతో, అంటే ఆత్మగౌరవంతో లొంగుబాటుగా ఉండాలి అనేది ఆకాంక్షిస్తున్నాం మేము. ఎందుకు అంటే ఈ రోజు బయట ఉన్న వాళ్ళు కూడా ఉద్యమాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో లేదా ప్రజాస్వామిక హక్కులు కోరుకుంటున్నారో, ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ ఖాళీ చేయించి ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. మొత్తం ఉద్యమకారులను వెంటాడి చంపి మొత్తం రెడ్ హ్యాండ్ ఎందుకు చేస్తున్నారు, గ్రీన్ హ్యాండ్లన్నీ ఎందుకు ఎత్తుకున్నారు అంటే ట్రెజర్ హ్యాండ్ కోసమే. ఇప్పటికే అనేక ప్రాంతాలు ఆదానికి ఇచ్చారు, అంబానీకి ఇచ్చారు, వేదాంతకి ఇచ్చారు, ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా అనేక అటవీ ప్రాంతాలన్నీ కూడా కంది సంపదను దోచిపెట్టడానికి మైనింగ్లకు ఇస్తున్నారు. కాబట్టి అమాయకమైన ఆదివాసీలు అన్యాయం అయిపోతున్నారు. ఆదివాసీలు ఇన్నాళ్ళు వీళ్ళ ధైర్యంతో వాళ్ళు కూడా పోరాడారు. ఈరోజు ఆదివాసీలకు అన్యాయం జరగకూడదు. ఏ లొంగుబాట్లైనా ఏ రకమైనా కూడా ఆదివాసీలని ఆ భూమి నుంచి గెంటి వేయకుండా మాట్లాడవలసిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. అంటే సంధ్యక్క గారు ఒక ప్రశ్న ఏమొస్తుంది అంటే, ఇంకా మావోయిస్టుల శకం ముగిసినట్టేనా? ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్ లేదు, ఉన్న వాళ్ళు కూడా అందరూ లొంగిపోతున్నారు, లేదంటే ఎన్కౌంటర్లు అవుతున్నారు. సో ఇక మావోయిస్టుల శకం ముగిసినట్టే అనే ఒక చర్చ 2-3 రోజుల నుంచి ఎక్కువ వినిపిస్తుంది. మీరేమంటారు దీని మీద?
అంటే అట్లా అనుకోవడానికి లేదండి. ఇప్పుడు శ్రీకాకుళం పోరాటాన్ని మేము అణచేసాము. శ్రీకాకుళం సైడ్ పోరాటం అయిపోయిందని ఇందిరాగాంధీ టైంలో ప్రకటించారు. మరి అదే శ్రీకాకుళం నుంచి ఎంత మంది వెళ్ళారు? నిన్న జోగారావు కూడా శ్రీకాకుళం వాడే. నిన్న చనిపోయిన మన 19వ తారీఖు చనిపోయిన జోగారావు కూడా అదే శ్రీకాకుళంలో కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి. అదే ప్రాంతంలో జిందాల్ వాడు పెద్ద ఎత్తున ఆక్యుపై చేస్తుంటే అక్కడ ప్రజలు ఆయన కాళికామాత విగ్రహం వాళ్ళు పెట్టి ఎన్నో అడుగుంది గోతులు తవ్వుతుంటే అదే గోతులో కాళికామాత విగ్రహాన్ని వేసి మొత్తంకి జిందాల్ ఫ్యాక్టరీని వెనక్కి నెట్టారు, జిందాల్ మైనింగ్ ని. అట్లాగే సోంపేటలో కాల్పులు జరిగినాయి, అక్కడ వాళ్ళు సెజ్జును ఆపుకున్నారు. కాకరాపల్లిలో సెజ్జు, అవన్నీ శ్రీకాకుళంలో జరిగిన పోరాటాలే. కాబట్టి సాయుధ పోరాటం డైరెక్ట్ గా చేయలేకపోయినా అనేక రూపాల్లో అక్కడ పోరాటాలు అవుతున్నాయి. అప్పటి నుండి శ్రీకాకుళం సాయుధ పోరాటం అణిచేశాక అప్పటి నుండి ఇప్పటి వరకు మనం శ్రీకాకుళంలో ఎంతమంది అమరులను చూసాం, ఎంత మంది చనిపోయారు, వందల మంది చనిపోయారు. పోరాటం ఆగిపోలేదు కదా, వందల మంది అక్కడ నుంచి వచ్చారు కదా. అందుకని మనం ఆ పోరాటం వీళ్ళతోటి అయిపోతుందని అక్కడ సమస్యలు పరిష్కారం అయితే పోరాటం ఉండదేమో చెప్పలేము. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఆరోగ్యం లేదు, వాళ్ళకి అక్షరాస్యత లేదు, వాళ్ళకి కరెంటు లేదు, రోడ్లు లేవు. ఇవాళ అక్కడ డీజీపీ ఛత్తీస్గఢ్ డీజీపీ చెప్తున్నాడు, ఇప్పుడే మేము రోడ్లు వేసామంటాడు, ఇప్పుడే మేము కరెంట్ ఇచ్చామంటాడు. అంటే 75 ఏళ్ళు వాళ్ళ మనుషులు కాదు, వాళ్ళకి పాలన అవసరం లేదా? ఇప్పటికీ ప్రసూతి మరణాలు వాళ్ళు ఎంత దారుణంగా ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ సంక్షేమం అందని కాడ కుంటల్లో నీళ్లు తాగితే పిట్టల్లా రాలిపోతున్నారు. విష జ్వరాలు వస్తే మన్నవంతా మంచం ఎక్కుతుంది, అది కూడా కనీసం పట్టించుకొని ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళ కాళ్ళ కింద భూమి ఉంది, ఆ భూమి కింద ఖనిజ సంపద ఉంది, అది వాళ్ళకి కావాలి, మేము కార్పొరేట్లకు అప్పచెప్తాం, మీరు వెళ్ళిపోండి అంటే అది వాళ్ళ పద్మాగ్రహం, వాళ్ళ న్యాయమైన పోరాటం. వాళ్ళ పోరాటం మీద వీళ్ళు అణచివేతను ప్రయోగిస్తున్నారు. ఆకలి ఉన్నంత వరకు కేకలు ఉంటాయి. ఆకలి పోరాటం, ఆత్మగౌరవ పోరాటం, ఈ రెండు ఇవాళ అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీయకుండా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా, భూమి అంటేనే గౌరవం. మనకైనా మైదాన ప్రాంతాల్లో అయినా 1 ఎకరమో 2 ఎకరాలు మన భూమిలో ఎవరైనా గుంజుకుంటే మనకు కోపం రాదా, బాధ కాదా? ఎందుకంటే భూమి ఇవాళ గ్రామాల్లో భూమికి ఆత్మగౌరవాన్ని చేసిన 2 ఎకరాలు 3 ఎకరాలు 6 ఎకరము. కాబట్టి అదే భూమి మీద అడవి మీద వాళ్ళకి తప్పు లేదు అన్నప్పుడు వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఈవేళ కొంతమందిని చంపేస్తే ఈ పోరాటం ఆగేది కాదు, సమస్య పరిష్కారం చేయాలి. ఆ భూములు కార్పొరేట్లకు ఇవ్వద్దు, ఆ భూముల మీద హక్కుని ఆదివాసులకే కల్పించాలి. ఆ భూములన్నీ కుటుంబానికి 5 ఎకరాలు చొప్పున ఇచ్చి వాళ్ళకి అన్ని మంచినీళ్ళు, మరుగుదొడ్లు, ఆరోగ్యం, విద్య అన్ని ప్రొవైడ్ చేయాలి. అప్పుడు వాళ్ళు అభివృద్ధిలో భాగమైనప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఏ అభివృద్ధితో నోచుకుని వాళ్ళు ఇవాళ వీళ్ళు వెళ్ళి వాళ్ళని మీరు పక్కన నీళ్లు తాగద్దు, నీళ్లు కాచుకొని తాగితే జ్వరాలు రావని చెప్పారు. ఇవాళ వీళ్ళు వెళ్ళి చదువు చెప్పారు, అనేకం చేశారు. ఆ పని గవర్నమెంట్ కూడా చెయ్యాలి కదా. ఆ పని గవర్నమెంట్ చెయ్యనప్పుడు వీళ్ళని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని కూడా నమ్ముతారేమో. కాబట్టి వాళ్ళని మనుషులుగా గౌరవించి వాళ్ళ హక్కుల్ని పరిరక్షిస్తే అప్పుడు ఈ ఉద్యమంలో కొంత మనం మార్పు అనేది ప్రజల్లో చూస్తాం. అంతేగాని ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేస్తూ మా దోపిడీ మేము కొనసాగిస్తాం, ఉద్యమాన్ని అణిచేస్తాం అంటే అది సాధ్యమయ్యేది కాదు. అంటే మొన్న హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన రోజు నుంచి కూడా ఎక్కువ వినిపిస్తున్న పేరు, అంటే ఈరోజు వీళ్ళ లొంగుబాటు సందర్భంగా కూడా ఎదురైన ప్రశ్న అది దేవ్జీకి సంబంధించింది. దేవ్జీకి సంబంధించిన ప్రశ్నే ప్రతి చోట ఎదురైతుంది. దీని మీద మీరేమంటారు? దేవిజీ పట్టుబడ్డాడు, మా పార్టీ ప్రకటించింది. దేవిజీని అరెస్ట్ చేసినట్టయితే విడుదల చేయాలి, దేవిజీ మీ కస్టడీలో ఉండేటట్లయితే ఖచ్చితంగా విడుదల చేయాలి అని మా పార్టీ కూడా డిమాండ్ చేస్తుందండి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా. కాబట్టి ఒకవేళ దేవిజీని అరెస్ట్ చేస్తే విడుదల చేయాలి, లేదా వాళ్ళ నిర్బంధం, అక్రమ నిర్బంధంలో ఉన్న అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చూపించాలి. అంటే మేము ఖచ్చితంగా అందరూ లొంగుబాటే అంటలేదు. మీరు నిజంగా అరెస్ట్ చేయగలిగితే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే, ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి అంటున్నారు కదా,
అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు ఉంటే జైలుకి పంపండి. ఉమ్, సో బయట ఉన్న వాళ్ళని కూడా ఎన్నో కేసులు పెడుతున్నారు, మేము ఎదుర్కొంటున్నాం కదా, ఉమ్, వాళ్ళు కూడా ఎదుర్కొంటారు. ఉమ్, అంతేగాని చంపే హక్కు ఎవరిచ్చారు? ఏ సుప్రీంకోర్టు చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది? ఏ ఒక్కరిని చంపడానికి వీలేదు. నేను ఎండ్ ఆఫ్ ద డే మీకు చెప్పాలనుకుంటుంది, ఉమ్, బయటకు వచ్చిన వాళ్ళైనా బతికే హక్కు ఉంటుంది, ఉమ్, అందులో ఉన్న వాళ్ళకైనా బతికే హక్కు ఉంటుంది. ఎవరిని చంపే హక్కు రాజ్యానికి లేదు. ఉమ్, ఖచ్చితంగా బ్రతికే హక్కు, వాళ్ళ జీవించే హక్కును గుర్తించాలి, పరిరక్షించాలి. ఆపరేషన్ కగార్ వెయిట్ అని, ఈ ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ అనేది ఇది కార్పొరేట్లకు భరోసా కల్పించడానికి పెట్టిన డెడ్ లైన్. ఉమ్, ఎంఓయూలు చేస్తున్నారు, ఎంఓయూలు ఎక్కడ రద్దు అవుతాయో, ఎక్కడ వాళ్ళు వెనక్కిపోతారో అని చెప్పి కార్పొరేట్లకి డెడ్ లైన్ పెట్టారు. ఎక్కడైనా తన సొంత ప్రజల మీద యుద్ధం చేయడానికి ఎవరైనా డెడ్ లైన్ పెడతారా? ఉమ్. తన సొంత ప్రజల మీద యుద్ధం చేస్తుంది వాళ్ళ భారత ప్రభుత్వం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సంధ్యక్క.